ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ ఈవో వచ్చే బ్రహ్మోత్సవాలలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశం. అంజనీసుతుడికి వైభవోపేతంగా ఆకు పూజలు. కృష్ణా జిల్లా పెదముత్తేవి కృష్ణాశ్రమంలో భక్తి పరవశం. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో మార్గశిర మాస శోభ. శక్తి స్వరూపిణి దర్శనంతో ముగ్ధులైన భక్తజనం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు నభూతో న భవిష్యతి అనే రీతిలో అభివృద్ధి చేస్తోంది. 100 కోట్ల రూపాయల వ్యయమయ్యే మాస్టర్ ప్లాన్ను అమలు చేసే దిశలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ అభివృద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్, సివిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టితో కలిసి బుధవారం పరిశీలించారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంతో పాటుగా పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. తొలుత స్వామివారి ఆలయానికి చేరుకున్న ఈవోకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనంతో పాటుగా తీర్థప్రసాదాలు అందించారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న పనులను కూడా సంబంధిత విభాగం అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ఈ ఆలయంలో దాదాపు 2,54,00,000 రూపాయల వ్యయమయ్యే పనులకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న లైటింగ్, వైరింగ్ పనులతో పాటే మరికొన్ని అభివృద్ధి పనులను పురావస్తు శాఖ ద్వారా చేయించనున్నారు. ఇక ఈ ఆలయంలో టీటీడీ పరిధిలోకి వచ్చిన నాటి నుంచి ఒంటిమిట్ట క్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఈ నేపథ్యంలో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈవో తెలిపారు. రాములవారి కళ్యాణోత్సవం లోపున కళ్యాణ వేదిక పనులను పూర్తి చేస్తామన్నారు. ఏటా రాములవారి కళ్యాణానికి 3 కోట్ల రూపాయలు ఖర్చవుతోందన్నారు. ఇక ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కళ్యాణ వేదిక ప్రాంతాలను పరిశీలించిన అనిల్ కుమార్ సింఘాల్ పనుల పూర్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది టీటీడీ పరిధిలో తీసుకున్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని భద్రాచలంలో ఏ విధంగా అయితే రామాలయం ఉందో ఆ విధంగా ఈ తీర్థస్థానాన్ని కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి ప్రకటించి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వచ్చి మ్యారేజెస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే స్లోగా ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందుతుందనేది అభిప్రాయం. దానికి కావాల్సినటువంటి పిఎసి ఇప్పటికీ మనం పూర్తి చేసి ఆపరేషన్ మెయింటెనెన్స్ కోసము ఏపీటీడీసీకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఏప్రిల్లో ఎప్పుడైతే ఈ సంవత్సరం కళ్యాణోత్సవం జరుగుతుందో అప్పటికే కొన్ని పర్మనెంట్ పనులు పూర్తి చేసుకొని కళ్యాణ వేదిక ఎక్స్టెన్షన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, పర్మనెంట్ టాయిలెట్స్ నిర్మాణం కానీ, పార్కింగ్ లాట్స్ కానీ ఇప్పటికల్లా పూర్తి చేసేటువంటి ప్లాను శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు టెంపుల్ దగ్గర పిల్గ్రిమ్స్ కోసము వెయిటింగ్ హాల్స్, కౌంటర్స్ ఇవన్నీ, అదేవిధంగా పుష్కరిణి ఏదైతే పనులు పూర్తి చేశారు దాని పక్కన అటు సైడ్ ఏమో చేంజింగ్ రూమ్స్, పబ్లిక్కి ఉపయోగపడే విధంగా టాయిలెట్ కాంప్లెక్సెస్, ఆఫీస్ బిల్డింగ్స్, వస్తున్నటువంటి డిగ్నిటరీస్ కోసము గెస్ట్ హౌజు ఇవన్నీ కూడా పనులు ఇప్పటికీ ప్రారంభించారు. 8 నెలల్లో ఆ పనులు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. తిరుపతిలో కూడా ఇప్పుడు మనం సర్వదర్శనం కౌంటర్స్, స్లాట్స్ కోసం కౌంటర్స్ పెట్టి ఎప్పుడైతే టైమ్స్ చూడడం మొదలుపెట్టామో అక్కడ ఈ దేవాలయం గురించి కూడా మనం వస్తున్నటువంటి భక్తులకి తెలియపరిచేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి దాదాపు 2 గంటల సమయంలో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ మంది భక్తులకు తెలిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది.
తిరుమలేసిన సేవా భాగ్యం సామాన్య భక్తులందరికీ కల్పించేందుకు టీటీడీ లక్కీ డిప్ విధానంలో సేవా టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి మాసానికి సంబంధించి లక్కీ డిప్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి మాసంలో అందుబాటులో ఉన్న సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులు తమకు కావలసిన సేవ కోసం ఒక్కరోజు ముందుగా తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో తమ పేరును లక్కీ డిప్ కోటా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తోమాల మొత్తం 60 టికెట్లు ఉండగా జనవరి 15న 31 టికెట్లు, జనవరి 23న 10 టికెట్లు, జనవరి 30న 3 టికెట్లు, జనవరి 31న 21 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అర్చన విషయానికి వస్తే మొత్తం 38 టికెట్లు ఉండగా జనవరి 15న 26 టికెట్లు, జనవరి 24న 2 టికెట్లు, జనవరి 29న 9 టికెట్లు, జనవరి 31న 1 టికెట్ అందుబాటులో ఉంది. మేల్చాట్ వస్త్రం టికెట్లు మొత్తం 4 ఉండగా జనవరి 4న 1, జనవరి 11న 2 టికెట్లు, జనవరి 18న 1 టికెట్ అందుబాటులో ఉండగా ఇక ప్రతి శుక్రవారం జరిగే పూరాభిషేకం టికెట్లు మొత్తం 71 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనవరి 4న 24 టికెట్లు, జనవరి 11న 33 టికెట్లు, జనవరి 18న 4 టికెట్లు, జనవరి 25న 10 టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తి పరవశంతో ఓలలాడాయి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 5 రోజుల పాటు జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ముగిశాయి. అలాగే మార్గశిర మాసం సందర్భంగా జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. మండలం రోజుల పాటు నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించిన భవానీ దీక్షాదారులు వివిధ ప్రాంతాల నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుని అమ్మలగన్న అమ్మను దర్శించుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన దీక్షా విరమణ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించిన శతచండీ యాగం పూర్ణాహుతిని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ముందుగా చెన్నకేశవ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి చక్కగా అలంకరించి హారతులు ఇచ్చారు. ఆపై ఆలయ ఆవరణలో మండపంలో సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువు తీర్చి కలశ పూజ, పుణ్యహవాచనం, గణపతి పూజలు నిర్వహించారు. అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు సత్యదేవుని వ్రతాలను ఆచరించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలోని కృష్ణాశ్రమం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడింది. ఆద్యంతం ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. రామవంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన ఆకు పూజలు భక్తులను తన్మయులను చేశాయి. ఆంజనేయ స్వామి గర్భాలయం ఆద్యంతం పూలమాలలు, వడమాలలతో నిండిపోయాయి. ఆంజనేయ దండకం, హనుమాన్ చాలీసా సహితంగా అర్చకులు పవనసుతుడికి ఆకు పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అలాగే కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న ఆంజనేయ స్వామికి పూజలు జరిగాయి. మార్గశిర మాసం సందర్భంగా రామబంటుకు భక్తులే స్వయంగా ఆకు పూజలు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనింది. అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు సేవించి తరించారు. అలాగే పోలేరమ్మ జాతర, పెనుసిల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. శక్తి స్వరూపిణిగా భాసిల్లుతున్న చెంగాళమ్మ పరమేశ్వరికి భక్తులు జేజేలు పలికారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయం భక్తకోటి కల్పతరువుగా కటాక్షిస్తోంది. ఏటా ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారు బంగారు కవచ శోభితంగా అనుగ్రహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని బంతిపూల తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. ఆలయ ఆవరణలో కలశాల అలంకరణ, అలాగే కాయగూరలతో రూపొందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశేష అలంకరణల నడుమ అమ్మవారి దర్శనం భక్తులను ముగ్ధులు చేసింది. అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. నెల్లూరు జిల్లా అల్లూరులో పోలేరమ్మ జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ప్రభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ప్రభపై కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటాలు, కళాకారుల విచిత్ర వేషధారణల నడుమ ప్రభోత్సవం పురవీధులు విశేషంగా సాగింది. అడుగడుగున భక్తులు చల్లని తల్లికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ గోపురాన్ని పుష్పాలతో, ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. ఇక నెల్లూరు జిల్లాలోని పెనుసిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆలయ ఆవరణలో స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ త్రివేణి మార్గంలోని శ్రీ ఉభయ వేదాంత పీఠంలో నెలవైన శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుమంగళి పూజలను జరిపారు. ఉత్సవ మండపంలో గోదాదేవి అమ్మవారిని కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, గజపుష్ప మాలలు, గాజుల హారాలతో అలంకరించారు. అనంతరం సువాసినులు సుమంగళి పూజలను సామూహికంగా జరుపుకున్నారు. అలాగే కొండాపూర్లోని కంచికామకోటి పీఠం శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో కంచి మహాస్వామి 68వ ఆరాధనోత్సవాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా మహాస్వామి పాదుక పూజలు నిర్వహించారు. అనంతరం గంగోత్రిలోని కాళికాంబ పీఠం శ్రీ విభూషిత నారాయణ తీర్థ పరివ్రాజకాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయంలో లోక కళ్యాణార్థం హోమం జరిపారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని వర్సిటీ ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ తెలిపారు. బుధవారం వేదిక్ వర్సిటీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేద విశ్వవిద్యాలయంలో వేదాలు, ఆగమాలతో పాటు కంప్యూటర్ విద్య, వేద గణితం, పర్యావరణంపై ప్రత్యేక బోధనలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక ఇప్పటి వరకు సుమారు వివిధ విభాగాలకు సంబంధించిన 100 పుస్తకాలను ప్రచురించామని, సంస్కృత భాషలోని వేదాలు, పురాణాలు, ఇతర గ్రంథాలను తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పలు రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. చిత్తూరు సమీపంలోని దొడ్డపల్లిలో నెలవైన శ్రీ మన్నార్ స్వామి సమేత పచ్చయమ్మన్ దేవాలయంలో ధనుర్మాస పూజలు నేత్రపర్వంగా జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక చామంతులతో సహస్ర నామాల సహితంగా అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు పచ్చయమ్మను దర్శించి భజనలు చేశారు. అలాగే నగరంలోని కట్టమంచిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారు వెండి కవచ ధారణతో సుందరంగా అనుగ్రహించారు. సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని ఆశీనులను చేసి అర్చకులు పూజలు చేశారు. ఆలయంలో వెంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వెండి కవచాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్ నగరంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన గోదా రంగనాథులను వెంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిధ ధారణ తదితర వైదిక క్రతువులను అర్చకులు వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం రమణీయంగా నిర్వహించిన తలంబ్రాల ఘట్టం భక్తులను పరవశులను చేసింది. మెదక్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు నిర్వహించాక అర్చకులు ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. భక్తులు తిరుప్పావై పారాయణం చేసి స్వామి అమ్మవార్లను సేవించి తరించారు.
తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 తులసి పూజ నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం మండపారాధన చేశారు. ఆ తరువాత 1,00,000 తులసి దళాలతో స్వామివారికి చతుర్వేద పారాయణాలు, విష్ణు సహస్రనామాల సహితంగా 1,00,000 తులసి దళార్చనను నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని తులసి దళాల్లో సేవించి ధన్యులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహానివేదన కార్యక్రమం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించాక అర్చకులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. అనంతరం దాదాపు 56 రకాల పదార్థాలను స్వామివారికి మహానివేదనగా సమర్పించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి గ్రామంలో నెలవైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ఆసీనులను చేసి విశేష అర్చనలు చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ పుణ్య ప్రాంతంలో స్వయంభూగా నెలవైన శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశి సందర్భంగా 21 రకాల మధుర పదార్థాలతో మహానివేదన, మహాహారతులు సమర్పించారు. స్వామివారిని మధుర పదార్థాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు సిద్ధేశ్వరుని కనులారా దర్శించి పరవశం చెందారు. వరంగల్లోని శ్రీ లక్ష్మీ నృసింహ సద్గురు భక్త మండలిలో మహారుద్ర హోమం జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా విశ్వశాంతిని కోరుతూ హోమం చేశారు. ముందుగా ఆశ్రమంలో కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి 1516 రుద్రాక్షలతో అర్చనలు చేసి నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ రుద్రహోమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కోతిరాంపూర్లోని గిద్దె పెరుమాళ్ ఆలయంలో గణనాథుడికి విశేష పూజలు జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే ప్రత్యేక అభిషేకాలు చేసి చందనంతో అలంకరించారు. మంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గిద్దె పెరుమాళ్ను దర్శించుకుని తన్మయులయ్యారు. అదేవిధంగా కరీంనగర్లోని అంజనాద్రిపై నెలవైన శ్రీ గణపతి ఆలయంలో వినాయక స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. గరికతో అర్చనలు నిర్వహించారు. పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి నివేదనలు అర్పించారు. విశాఖ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా పుష్పయాగం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, విశేష అలంకారాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరం చింతల అగ్రహారంలో కొలువైన కోదండ రామాలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పుష్పయాగం భక్తులను పరవశులను చేసింది. ముందుగా స్నానపీఠంపై సీతారాములను కొలువు తీర్చి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కొలువు తీర్చారు. అశేష భక్తజనులు వీక్షిస్తుండగా సహస్రనామాలను పారాయణం చేస్తూ అర్చకులు వర్ణమయ పుష్పాలతో జానకీరాములకు పుష్పయాగం నిర్వహించారు. భక్తులు సీతారాముల ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. విశాఖ జిల్లా పెందుర్తి సరిపల్లి గ్రామంలోని రామాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా జరుపుకున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని వేంచేంపు చేసి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం తదితర పూజలు చేశారు. అనంతరం అర్చకులు సత్యనారాయణ స్వామి వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు వెన్న అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుపావై పాసుర పారాయణం, షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు వెన్నతో స్వామివారిని అందంగా అలంకరించారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకొని భక్తులు తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని జరిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. గుజరాత్కు చెందిన డాక్టర్ జయంతి రవి బృందం ఆలపించిన నామ సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక భావాలను పంచింది. హైదరాబాద్ రవీంద్ర భారతి కళా వేదికపై నృత్యోపాసన శీర్షికన నృత్య కదంబం నిర్వహించారు. నృత్యమాల సాంస్కృతిక సంస్థ, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య కళాశైలిలో కళాకారులు ప్రదర్శించిన దేవీ వైభవం, ఆదిశక్తి అవతారాలను స్తుతిస్తూ కళాకారులు చక్కని ఆంగికం, అభినయంతో ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. అలాగే హైదరాబాద్ శిల్పారామంలోని కళావేదికపై భరతనాట్య ప్రదర్శన జరిగింది. ఒడిస్సీ నృత్య కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.